సో ప్రస్తుతం మనకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. అండ్ రాజశేఖర్ గారు వారు యూకేలో చదువుకొని అక్కడే ఉద్యోగం చేసి వచ్చినటువంటి వ్యక్తి. భారతీయ జనతా పార్టీ లైన్ ఆఫ్ థాట్లో ఆయన ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మధ్య కాలంలో ఈ స్టార్టప్స్ ఎకో సిస్టమ్ వీటి గురించి చాలా అవగాహన కలిగినటువంటి వ్యక్తి. సో రాజశేఖర్ గారు వెల్కమ్ సార్. అండ్ సురేష్ కొచ్చాట్ల గారు వెల్కమ్. సో పొలిటికల్ డిబేట్లోకి వెళ్లే ముందు కొంత స్పైస్ క్రియేట్ అవ్వాలంటే ఫస్ట్ సురేష్ గారు మాట్లాడాలి. సురేష్ గారు ఫస్ట్ ఒక జర్నలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జర్నలిస్ట్గా మీరు ఈ బడ్జెట్ని ఎట్లా చూస్తారు? అంటే ఇది ఒక కొనసాగింపువా లేకపోతే లేదు? అసలు నేనైతే ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పాను సార్, యాక్చువల్లీ మీరు వినలేదు, బట్ ఇంట్రొడక్షన్లో ఏం చెప్పారంటే నేను ఓటాన్ అకౌంట్ యాక్చువల్లీ ఎలక్షన్ లేదా కొంత అప్పీలింగ్ గా కనబడుతూ ఉంటది. మామూలుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని అంటారు, బట్ ఓటాన్ అకౌంట్ కనిపించలేదు, కానీ ఇక్కడ మాత్రం అప్పీలింగ్ గా ఉందేమో, ఈ బడ్జెట్ మాత్రం అప్పీలింగ్ గా అనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. బికాస్ టు సాటిస్ఫై సమ్ సెగ్మెంట్స్. ఇది 7 month బడ్జెట్, ఎందుకంటే ఇంకా 7 నెలల తర్వాత నెక్స్ట్ బడ్జెట్ వచ్చేస్తుంది. ఇట్స్ ఓన్లీ 7 months. 12 months బడ్జెట్ కాదు, 5 months వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో మనకు మెయిన్గా సాయిగా నేను ఇప్పుడు 2.5 గంటలు బండి నడిపించుకుంటూ వస్తున్నాను, 65 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాను, ఇండస్ట్రియల్ ఏరియా నుంచి. అక్కడ బడ్జెట్ డిస్కషన్ నడుస్తుంది, ఎంఎస్ఎంఈల గురించి. ఆ ఏరియా కళ్ళకెళ్ళ అవతల మన ఇండస్ట్రీ, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అదే. భారత్ ఆర్మీ కోసం తుపాకీలు తయారు చేసే కంపెనీలు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. ఆ ఏరియా నుంచి వస్తున్నాను, కానీ అల్యూమినియం కంపెనీలు చాలా ఉన్నాయి ఇక్కడ. నేను ఈ నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ స్పీచ్ మొత్తం వినలేదు, కానీ దాని తర్వాత హైలైట్స్ రియాక్షన్ వింటూ ఈ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్న నిన్న ఎకనామిక్ సర్వేలో ఒక పాయింట్ వచ్చింది. ఐ థింక్ 50% మంది అనుకుంటా, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఇండియన్ యూత్ ఆర్ అన్ఎంప్లాయబుల్. మనం ఎప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడతాం. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, నా క్లయింట్ ఒకరు ఉన్నారు, వాళ్ళకి వెల్డర్స్ దొరకట్లేదు ఇప్పుడు కూడా హైదరాబాద్లో. నేను అనుకున్న హైదరాబాద్ ప్రాబ్లం అని. నేను వస్తూ ఇండియా టుడే డిబేట్ వింటున్నాను, దాట్ ద వెరీ సీనియర్ టాటా కంపెనీ అనుకుంటాను, వాళ్ళ CEO ఎవరు మాట్లాడుతారు ప్రాజెక్ట్స్. ఈ సెయింగ్ ఐఎమ్ 6 months నా ప్రాజెక్ట్ డిలే అయిపోయింది, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ క్వాలిఫైడ్ వెల్డర్స్. ఎందుకంటే వెల్డింగ్ అనేది ఎవడో చేయడు కాదు, రోడ్ సైడ్ చేసేది కాదు, దీనికి సర్టిఫికేషన్ ఉంటుంది ITI నుంచి. దాని తర్వాత స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు రోబోటిక్ వెల్డింగ్కి వచ్చేసాం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు, ఎందుకంటే 50% ఆఫ్ ద యూత్ ఆర్ అన్ఎంప్లాయబుల్. అది నిన్న నిర్మల, అది నిన్న ఐ హావ్ టు టేక్ అవుట్ యాక్చువల్ ఫిగర్స్, ప్లీజ్ గివ్ మీ అ మినిట్. బట్ ఇన్ ద మీన్ టైమ్ నేను మాట్లాడుతూ ఇదే చెప్పాలనుకుంటా, ఎందుకంటే ఈ ఎంప్లాయ్మెంట్ అనేది ఏంటి మన దగ్గర చూడండి. 1 in 2 గ్రాడ్యుయేట్స్ ఇన్ ఇండియా ఆర్ అన్ఎంప్లాయబుల్, దట్ ఈస్ 50% కరెక్ట్. అంటే ఫస్ట్ చేయాల్సింది గవర్నమెంట్ మన దగ్గర ఉన్న ఈ గ్రాడ్యుయేట్ కోర్సెస్ స్క్రాప్ చేసేసేయాలి. సాయి గారు మీరు యూఎస్లో చూడొచ్చు, సార్ అయితే యూకే నుంచి వచ్చారు కదా, అక్కడ ఆఫ్టర్ యువర్ 12+12 ఈక్వలెంట్ తర్వాత మోస్ట్ ఆఫ్ దమ్ గెట్ ఇన్ టు డిప్లొమా కోర్సెస్. డిగ్రీ అనేది కాన్సెప్టే లేదు అక్కడ, చాలా తక్కువ. ఈవెన్ యూఎస్లో కూడా అంతే. ఎంప్లాయబిలిటీ ఏంటి మన దగ్గర? సాయి గారు మళ్ళీ నేను చాలా డిబేట్లు చెప్పాను, మీరు ఒక ప్లంబర్ని పిలవండి, వాళ్ళు దొరకడు. నిన్న మా ఇంట్లో జరిగింది అది, ఎస్టర్డే సండే రోజు. ప్రాక్టికల్గా చెప్తున్నాను, పొద్దున ఒక ట్యాప్ లీక్ అవ్వడం మొదలైంది, వాడు పిలిస్తే వాడు సాయంత్రం 5 గంటలకు వచ్చాడు. వచ్చి ఒక 10 నిమిషాలు పనిచేసి 500 రూపాయలు తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు వాడు రోజు ఎంత కమాయించుకుంటాడు ఆలోచించండి ఒక రోజుకి. యూ వుడ్ హావ్ మేడ్ మినిమం 5,000 రూపీస్. కానీ అది ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ అ జాబ్ మన దగ్గర ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం. అదెందుకు? పని చేయొద్దు, పని చేస్తే పని చేయకపోతే కూడా మీకు జీతం వస్తుంది, పెన్షన్ వస్తుంది. అది ఎన్ని రోజులు నడుస్తుందో మనం చూడాల్సి. ఎందుకంటే కేరళ లాంటి రాష్ట్రాలు చూస్తున్నాం, ఇక్కడ కూడా చూస్తున్నాం, ఆర్టీసీ లాంటి కంపెనీలు, ఎలక్ట్రిసిటీ బోర్డ్ కంపెనీలు చూస్తున్నాం. జీతం ఇవ్వడానికి డబ్బులు లేవు అక్కడ, 3 నెలల నుంచి జీతం ఇవ్వట్లేదు కేరళలో మన రోడ్ ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీస్కి. పెన్షన్ అయితే ఒక 6 నెలల సంవత్సరం నుంచి పెన్షనే లేదు వాళ్ళకి. ఈ పరిస్థితి అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి వస్తుంది. ఈ సబ్జెక్ట్ మీద ఎందుకు వస్తుంది అంటే ఎంప్లాయబిలిటీ. మన దేశంలో వీళ్ళందరూ మాట్లాడతారు, కానీ మోదీ గారు ఇచ్చారంటే ఇప్పుడు మనం చూస్తాం. లాస్ట్ EPF సర్వే గురించి నేషనల్ రౌండప్లో కూడా మనం డిబేట్ చేస్తాయి సబ్జెక్ట్ మీద. దట్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 2.5 crores ఎంప్లాయ్మెంట్ వచ్చింది. దిస్ ఇస్ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ఐ మీన్ ఇన్ఫార్మల్ సెక్టర్ కాదు, గిగ్ ఎకానమీ అంటాం మనం. ఏది జొమాటో లాంటిది. నేను సాయి గారు ఐ థింక్ ఐ టోల్డ్ యూ దిస్, ఒక 2 నెలల ముందు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు ఐ హైర్డ్ వన్ ఊబర్ గై. ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎప్పుడైనా మాట్లాడుతూ కూర్చుంటాం డ్రైవర్ల దగ్గర, మాట్లాడుతూ అడిగాను, బాబు నువ్వు ఏం చేస్తున్నావు ఈ ఊబర్లో అంటే, సార్ నేను ఇన్ఫోసిస్లో టెస్ట్ ఇంజనీర్ ఉన్నాను, ఐ రిజైన్ దట్ జాబ్ అండ్ స్టార్టెడ్ డ్రైవింగ్ ఊబర్ అని. ఐ వాస్ లైక్ షాక్డ్. అక్కడి నుంచి ₹1,00,000 కన్నా ఎక్కువ వస్తుంది, కానీ నిద్ర లేదురా సార్, పొద్దున వెళ్తే రాత్రి వస్తాను, సండే సాటర్డే అనేది లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మా ఫ్యామిలీని కూడా గవలేకపోతున్నాను, మా పాపని చూడలేకపోతున్నాను. సో ఐ డిసైడ్ టు డ్రైవ్ అన్ ఊబర్. నా ఓన్ పేస్లో నేను వర్క్ చేస్తున్నాను. సీ ద షిఫ్ట్. ఓకే, ఎందుకంటే మనకి ట్యాక్సీ నడిపించడం అనగానే అరే వాడు డ్రైవరా, ఊబర్ డ్రైవరా, ఎంప్లాయ్మెంట్ కాదు. కానీ వాడికి సంపాదించిన 50,000 రూపాయలు వాడు చాలంటున్నాడు. అది
పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువ. దిస్ ఈస్ అ ప్రాబ్లమ్. బడ్జెట్లో కూడా ఏం చేశారంటే ఈ స్పెసిఫిక్లీ ఇంటర్న్షిప్స్ గురించి ఒక పాయింట్ వచ్చింది. నాకు తెలియదు ఈ డిబేట్లో ఈ పాయింట్ దేనికన్నా ముందు వచ్చింది అనేది. ఇంటర్న్షిప్ ఇస్తున్నారు 500 టాప్ ఇండియన్ కంపెనీస్లో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్న్షిప్ ఎంకరేజ్ చేస్తున్నారు. యూజువలీ ఏం చేస్తారంటే కంపెనీలో ఇంటర్న్షిప్కి వచ్చినప్పుడు మన దగ్గర నేషనల్ సభ్యులు కూడా ఇంటర్న్స్ వస్తారు కదా మన జర్నలిజం కాలేజెస్ నుంచి. వాళ్ళు ఎందుకు వస్తారు? ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి వస్తారు. రెండోది పని చేసుకుంటూ అదే ఎస్టాబ్లిష్మెంట్లో వాళ్ళ బాస్ని ఇంప్రెస్ చేసో వాళ్ళ స్కిల్ ఇంప్రెస్ చేసో వాళ్ళ ఉద్యోగం వాడికి వచ్చేస్తుంది. అంటే బై టైం ద కంప్లీట్ ద ఇంటర్న్షిప్ జాబ్ రెడీగా ఉంటుంది. 90% కేసెస్ అదే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుంది ఈ బడ్జెట్లో అంటే ఎవ్రీ ఇంటర్న్ వచ్చినప్పుడు వాళ్ళకి 5,000 రూపాయలు ప్రతి నెల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ పే. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ పే. అఫ్ కోర్స్ దీని డీటెయిల్స్ మొత్తం డిజిటలీ. అది 500 టాప్ కంపెనీస్, ఏదో ఆరాఫేరా కాదు. ఇది అమెరికాలో ఇదే స్కీమ్ పెట్టారు. ఇట్ బికేమ్ ఎ బిగ్ ఫ్రాడ్ దేర్. అక్కడ ఫ్రాడ్ చేస్తే మన దగ్గర ఇంకా పెద్ద ఫ్రాడ్ జరగవచ్చు. మన దగ్గర జుగాడు ఎక్స్పర్ట్స్. కానీ డిజిటల్గా చేయమన్నారు. డిజిటల్గా ఎంటర్ చేయండి డాటా మొత్తం. అంటే ఎవ్రీ ఎంప్లాయీ వాడి పేరేంటి, అడ్రస్ ఏంటి, ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఏ స్కిల్ కోసం ఇంటర్న్షిప్కి వచ్చాడు. ఎందుకంటే దాని తర్వాత వాడి నంబరు, వాడి ఈమెయిల్ ఐడి అన్నీ ఇస్తున్నారు. సో దట్ కంపెనీస్ బయట ఉన్న కంపెనీ కూడా వాడు ఇక్కడ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేయగానే వాడిని గుంజుకుంటారు. ఓకే, 5,000 రూపాయలు. అంటే ఇప్పుడు కంపెనీకి వెళ్ళినప్పుడు ఆడేమంటారు, కంపెనీ అంటే నాకు ఖర్చేం లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5,000 రూపాయలు ఇస్తుంది, నేను 10 మందిని పెట్టుకుంటాను, వాళ్ళని స్కిల్ నేర్పిస్తాను. ఇది ఏదైనా ఉండొచ్చు, మెషినింగ్ ఉండొచ్చు, లేత్ ఉండొచ్చు, వెల్డింగ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇట్ కెన్ బి ఎనీ ఇండస్ట్రీ. ఓకే, దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కమిషన్ అన్నీ ఉన్నారు. కానీ ఇది ఒక మెయిన్ పాయింట్ అనమాట. మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. యాక్చువల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు నిజంగా మొన్నటి ఈవెన్ ఎలక్షన్స్ లో కూడా ఆ అంశం చాలా సీరియస్ గానే వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.